ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 6 కాలం శ్రమించి సాగు చేసిన మొక్కజొన్న పంటను విక్రయానికి తీసుకొస్తే కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మార్కెట్లో విక్రయాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దతు ధర కల్పించాలని రైతన్నలు కోరుతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించడం, పని భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లొంగిపోయిన మాజీ మావోయిస్టులు నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. తాము లొంగిపోయే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జనజీవన స్రవంతిలో లొంగిపోయిన నాటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్ ఎదుట టీబీజీ కేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని టీబీజీ కేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించాలని, వీకేసీఎం ఓసీలో సింగరేణి కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్లాకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. నల్లగొండలో అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ నిర్వహించింది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయని ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసులు ఎస్ఓటీ సమిష్టిగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 9.5 హ్యాష్ ఆయిల్ ను పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు ₹1,00,00,000 ఉంటుందని అంచనా వేశారు. భద్రాద్రి జిల్లాలో సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన లక్ష్యంగా సేఫ్ సింగరేణి పోరు జాతాలో భాగంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులు నల్ల బంగారాన్ని పండిస్తున్నా వారికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు సిపిఐ నారాయణ. సింగరేణిలో అవినీతి పెరిగిందని, మెడికల్ బోర్డులను ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో కూరగాయలు కోసే వ్యక్తి విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. చిన్నారులను చీపురుతో కొడుతూ వీరంగా సృష్టించాడు. శ్రీనివాస్ తీరుపై హాస్టల్ వార్డెన్ పలుమార్లు మందలించినా అతనిలో ఎలాంటి మార్పు లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.